ప్రియ సైకలాజికల్గా బాగా హర్ట్ అయింది. తనసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద చేతులపైన గాయాలున్నాయి. ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్, సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు. కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది. వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరింతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్, గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కలలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి.
పక్కనే ఉన్నా వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో, నేను ఇక్కడే ఉంటాను. ఇన్నాళ్ళు ప్రియకి మైనర్ మెంటల్ డిజార్డర్ అనుకున్నాను. ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాను. కానీ నా అంచనా తప్పేమో అనిపిస్తోంది. ఆమెలో స్కిజోఫీనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రియని మామూలు మనిషిని చెయ్యాలి అంటే ముందు ఆమె కనిపిస్తున్న దెయ్యాలు, ఆత్మల గురించి తెలుసుకోవాలి. కానీ అదంత సులభం కాదు. ప్రియకి నేను హెల్ప్ చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. హలో సార్, నేను లక్ష్మిని. యా, ప్రియా ఇప్పుడు నిద్రపోతోంది. ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తాను. ఓకే సార్, బాయ్. యా, మెటీరియల్ వచ్చిందని హార్బర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది మ్యామ్. ఈవినింగ్ కల్లా డెలివరీ తీసుకోండి. ఓకే. ఓకే మ్యామ్. నువ్వు ఈ టైంలో ఇక్కడ? జస్ట్ నేను కలవడానికి వచ్చాను. ఈరోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయింది. విషెస్ కూడా చెప్పలేదు. లో, ఏం ఆలోచిస్తున్నావు? జస్ట్ మినిట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకో. థ్యాంక్ యూ.
మాట్లాడాలి. నన్ను ఎందుకు రమ్మన్నావు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు కనిపిస్తాయన్న విషయం మీకు చెప్పాను, కానీ మీరు నమ్మలేదనుకుంటాను. రాత్రి నాకు ఇంకో ఆత్మ కనిపించింది. తనకేం కావాలో రాసి చూపించింది. ఏ రాసింది? సారీ, అది నేను చెప్పలేను. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని రాసింది. పోనీ ఆ పేపర్ నాకివ్వు, నేనే చదువుకుంటాను. అది కుదరదు. నేను చదవగానే ఆ అక్షరాలు మాయమైపోయాయి. నేను చెప్పిందంతా మీకు ఇమాజినేషన్లో అనిపిస్తుంది కదూ, కానీ నాకు జరిగిందే చెప్తున్నాను. ఇట్స్ ఓకే, లెట్స్ గో. ప్రియా, ఇవన్నీ అసలు నీకు ఎలా కనపడుతున్నాయి? ప్రియా, ప్రియా, ఏమైంది? ప్రియా, ఏమైంది? అక్కడ ఇద్దరు ఉరి వేసుకుని కనిపిస్తున్నారు, చూడండి. నాకేం కనిపించట్లేదే. నాకు చాలా భయంగా ఉంది. మీరే హెల్ప్ చేయాలి. అయితే అవి నీకు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. డోంట్ వరీ, ఐమ్ దేర్ విత్ యూ. కమ్, లెట్స్ గో.
నా ముంగట్నే నన్ను మా నాయన్ని వేసేసిండ్రు. గది చూసి నా యాల్ది గడ్డపార తీసుకుని ఇద్దరిని వేసేసిన. దా పోరి చూపిస్తా. దా. మమ్మీ 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 ప్రియా, ఏమైందమ్మా? అమ్మా నేను నీ దగ్గర పడుకోవచ్చా? ప్రియా, నేను ఈ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు.